అండ్ జాస్ బట్లర్ విషయానికి వస్తే ఈ సీజన్లో అనుకున్నంత పర్ఫార్మెన్స్ మనం చూడలేదు. బట్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ గుజరాత్ టు షో జాస్ బట్లర్కి టు షో హిస్ స్కిల్ దట్ ఓకే ఐఎమ్ దేర్, ఇన్ని మ్యాచ్లు ఆడుకున్నా కూడా ఇంపార్టెంట్ మ్యాచ్లో నేను ఆడతాను. ఇఫ్ ఎట్ ఆల్ సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్స్ వికెట్ ఈస్ ఫాలింగ్ ఎర్లీ. ఓకే ఓకే, గోయింగ్ టు త్రినాథ్ గారు వీళ్ళ ఆల్రౌండర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందాక సుధీర్ గారు ఒక మాట అన్నారు, జేసన్ హోల్డర్కి సంబంధించి బ్యాటింగ్ కన్నా బౌలింగ్కి ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పి. అంటే బౌలర్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. సో బౌలర్ని నమ్ముకొని మాత్రమే వీళ్ళ అవకాశం కనిపిస్తుంది ఈరోజు గుజరాత్ టైటన్స్. బ్యాటింగ్ ఓపెనర్స్ కాలిక తేడా కొడితే మ్యాచ్ ఇంకా దాదాపుగా ఆర్సీబీ వైపు వెళ్ళిపోతుంది అనుకోవచ్చు. అప్పుడు డెఫినెట్గా అండి, నేను స్టార్టింగ్లో చెప్పినట్టు కూడా, ఎందుకంటే ఇప్పుడు టాప్ ఆర్డర్ ఏదైతే ఓపెనర్స్ ఉన్నారో గిల్ కానివ్వండి, సాయి సుదర్శన్ కానివ్వండి, దాని తర్వాత బట్లర్ క్యారీ చేస్తాడని చెప్పాను. తర్వాత మనం ఇంకా ఆల్రౌండర్స్ వరకు వస్తే మాత్రం జాకబ్ హోల్డర్ మీరు అన్నట్టుగా డెఫినెట్ గా బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ లోనే ఆయన రాణిస్తూ ఉన్నాడు. అలానే వాషింగ్టన్ సుందర్ లైక్ రాకేష్ సెడ్ కి మనకి బోత్ వేస్ లో యాజ్ ఎ బ్యాటర్ గా యూజ్ అవుతున్నాడు, అట్ ద సేమ్ టైం బౌలర్ గా కూడా యూజ్ అవుతున్నాడు కనుక సో మనం మోర్ ఆర్ లెస్ హోల్డర్ ని మనం బ్యాటర్ గా చూస్తే వీళ్ళకి జీటీకి డెఫినెట్ గా యూజ్ ఉంటుందండి. అండ్ టాప్ 3 బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో జీటీకి, ఎనీ వన్ ఫెయిల్స్ ఆర్ ఎనీ 2 of them ఫెయిల్స్, ఐ థింక్ ద బర్డెన్ విల్ హ్యావ్ టు బి క్యారీడ్ అవుట్ బై జేసన్ హోల్డర్ అండ్ వాషింగ్టన్ అండి. రైట్ ఓకే, లెట్ మీ కమ్ టు సుధీర్ గారు. అండ్ ఈ రోజు స్కోర్ గురించి మాట్లాడుకుంటే అది బ్యాటింగ్ పిచ్గా చూడొచ్చా, బౌలింగ్ పిచ్గా చూడొచ్చా? ఎందుకంటే ఇద్దరికిద్దరు సమవచ్చులి అండ్ ఇద్దరికిద్దరు కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వాట్ వి ఎక్స్పెక్ట్, ఒక భారీ స్కోర్ చూడొచ్చా లేకపోతే మనట్లాగా టప్ప 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 పడిపోయే వికెట్లు చూడొచ్చా? ఐ థింక్ అకార్డింగ్ టు రిపోర్ట్స్ అయితే సచిన్ దా ఇక్కడనే వరల్డ్ కప్లో 255 స్కోర్ చేశారు. అండ్ ఒక సీజన్లో ఒక మ్యాచ్ కూడా ఇక్కడ జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఐపీఎల్ ఫైనల్ ఇక్కడ జరిగింది అంటున్నారు కనుక ఒక మంచి బ్యాటింగ్ వికెట్ ఇది, డౌట్ లేదు. గుజరాత్లో ఎప్పుడు కూడా మనకు అహ్మదాబాద్లో మంచి స్కోరింగ్ వికెట్సే ఉంటాయి, బాల్ చక్కగా వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు స్కిడ్ అవుతుంటుంది, స్పిన్నర్స్ రోల్ కూడా కనబడుతుంది. ఎందుకంటే ఒకవైపు బౌండరీ లైన్ చాలా దూరంగా ఉంటుంది కనుక స్పిన్నర్స్ కెన్ టెంప్ ద బ్యాటర్స్, వెరైటీ బౌలింగ్ చేసే అవకాశం వరకు బట్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయొచ్చు స్పిన్నర్స్ అక్కడ. బట్ ఇట్స్ ఎ రన్ స్కోరింగ్ గ్రౌండ్ అండి, డౌట్ లేదు. గుజరాత్ హాజ్ ఆల్వేస్ బీన్ ఎప్పుడు కూడా మంచి పరుగులు ఎక్కువగా చూస్తూనే ఉంటాం. అండ్ ఈ రోజు కూడా నాకు అనిపిస్తుంది ఒక హై స్కోరింగ్ మ్యాచే చూసే ఛాన్స్ ఉంటుంది. ఆల్రైట్, సో లెట్ మీ కమ్ టు రాకేష్. హై స్కోర్ అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్కి వెళ్తారా బౌలింగ్కి వెళ్తారా అని కొన్ని క్యాలిక్యులేషన్స్, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మ్యాక్సిమం మ్యాచ్ గెలిచే అవకాశం ఉందని చెప్పి. సో ఫర్ సపోజ్ ఆర్సీబీ టాస్ గెలిచింది, ఆర్సీబీ కాదు నేను జీటీ నుంచి వస్తాను ఎందుకంటే బికాజ్ వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్ కనిపిస్తుంది కాబట్టి. సో టాస్ గెలిచిన తర్వాత జీటీ బ్యాటింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకోవాలా, లేకపోతే వాళ్ళ స్ట్రెంత్ బౌలింగ్ కాబట్టి ముందుగా బౌలింగ్కి వెళ్ళి ఆ తర్వాత వచ్చిన స్కోర్ బట్టి ఓపెనర్స్ని ఆ ప్రెషర్ తీసుకుని ముందుకు వెళ్ళొచ్చా? సో ఐ థింక్ డెఫినెట్లీ అది జీటీ అయినా ఆర్సీబీ అయినా ఈ పిచ్ మీద వీఆర్ ప్లేయింగ్ ఆన్ పిచ్ నెంబర్ 6 ఈరోజు ఆడుతుంది. అండ్ ఈ వికెట్ మీదనే లాస్ట్ ఐపీఎల్ కూడా ఇక్కడే జరిగింది, ఫైనల్లో జరిగినప్పుడు అక్కడ ఆర్సీబీ గెలవడం చూసాం. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్సీబీ అండ్ జీటీ ఈ పిచ్ నెంబర్ 6 మీద ఆడినప్పుడు జీటీకి ఎక్కువ విన్స్ ఉన్నాయి ఆర్సీబీతో కంపేర్ చేస్తే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనల్, మీరు ఫైనల్లో చూడండి, మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రెషర్ ఉండదు కాబట్టి. అండ్ ఇది మంచి హై స్కోరింగ్ గేమ్, ఇట్స్ మిక్స్ ఆఫ్ బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ వికెట్ కాబట్టి డెఫినెట్గా కొంచెం ఎక్స్ట్రా రెడ్ సాయిల్ పర్సంటేజ్ వైజ్ చూస్తే ఎక్స్ట్రా రెడ్ సాయిల్ ఉంది కాబట్టి ఇట్ విల్ బి ఏ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఈ వికెట్ మీద 250 రన్స్ కూడా చూసినాం వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ లాంటి ఒక స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ మీద ఇండియా 250 రన్స్ స్కోర్ చేసి. సో ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 200 డెఫినెట్గా వస్తుందని నాకు అనిపిస్తుంది, అన్లెస్ దెర్ ఇస్ ఎ కొలాప్స్ లైక్ యూ సెడ్ క్వాలిఫైర్ 1లో కదా 6 ఓవర్స్లో 5 వికెట్స్ కోల్పోయినట్టు తప్పితే, యా అదర్వైజ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 220 రన్స్ ఫర్ షూర్, దాంట్లో డౌటే లేదు. ఇఫ్ అట్ ఆల్ ఆర్సీబీ ఈస్ బ్యాటింగ్ ఫస్ట్ అండ్ 230+ రన్స్ కనుక స్కోర్ చేసిందంటే డెఫినెట్గా గుజరాత్కి చాలా కష్టంగా ఉండేది. బికాస్ వాళ్ళకున్న బ్యాటర్ని వీ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ 3 బ్యాటర్స్ లాగానే కన్సిడర్ చేయాలి. అండ్ దాట్ టు ఇద్దరు ఓపెనర్స్ వికెట్ త్వరగా పడకుండా ఆడితేనే వాళ్ళకి ఎక్కువ విజయాలు వచ్చినాయి ఈ సీజన్ మొత్తంలో. సో ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ it will be preferred by both the teams. Okay, yeah. Before going to Trinath garu, oka latest breaking undi, aa breaking chuddam. Here it is on the screens of RTV. Latest breaking news on the match 7:30. Defending champion ga bariloki digutu undi RCB. Aithe qualifier 1 lo GT ni odinchi final loki duskelindi RCB. Deento patu
రెండోసారి టైటిల్ సొంతం చేసుకోవాలని ఉర్రుతులూగుతూ ఉంది ఆర్సీబీ. ఫామ్లో కొనసాగుతూ ఉన్నారు విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్ అండ్ బౌలింగ్ బ్యాటింగ్ రెండిట్లోనూ కూడా కృణాల్ పాండ్యా రాణిస్తూ ఉండడం ఇటు వీళ్ళకి ఆర్సీబీ కలిసి వచ్చే అంశం. మంచి రిథంలో ఉన్నాడు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అండ్ దీంతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతూ ఉంది ఇప్పుడు ఆర్సీబీ. అది కలిసి వస్తున్న అంశం. క్వాలిఫైర్ 1లోని జీటీని ఓడించి ఫైనల్కి దూసుకురావడం కూడా వాళ్ళకి బిగ్గెస్ట్ అసెట్. వరుసగా రెండోసారి ఈ టైటిల్ సొంతం చేసుకోని చెప్పి ఆర్సీబీ ఇక్కడ ఉరుతులొగుతూ ఉంది. ఫామ్లో కొనసాగుతున్న ఈ నేపథ్యంలో ఆర్సీబీకి నిజంగా ఇది కలిసి వచ్చే అంశం. ఇంట్రెస్టింగ్. ఒకసారి త్రినాథ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. త్రినాథ్ గారు, వాళ్ళు లాస్ట్ టైం కప్పు కొట్టున్నారు అండ్ ఈసారి దాని ఏంటంటారు ఆ విన్నింగ్ ఫ్రీక్ని కంటిన్యూ చేయాలని చెప్పి చాలా ఆ స్ట్రెంత్ కూడా టీంలో కనిపిస్తుంది. అండ్ బహుశా రాజస్థాన్ రాయల్స్ వచ్చుంటే కనుక ఇది క్లియర్ వే అయిపోయేది ఆర్సీబీకి అని చెప్పి మాట్లాడుకునే సందర్భం. జీటీ వచ్చిన తర్వాత చెక్మేట్ పడే అవకాశం ఉందనుకోవచ్చు ఈరోజు మ్యాచ్కి ఆర్సీబీకి. డెఫినెట్ గా అండి. అంటే యాక్చువల్గా మనం చూస్తే ఆర్సీబీకి ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ అయితే 101% ఉందండి. బహుశా రెండు సందర్భాలు డైరెక్ట్ గా ఫైనల్ లోకి రావడం ఒకటి, సేమ్ పిచ్ లో ఐపీఎల్ లాస్ట్ సీజన్ విన్ అవ్వడం, రెండోది తర్వాత వీళ్ళు క్వాలిఫైర్ 1లో 92 రన్స్ డిఫరెన్స్ జీటీని ఓడించడం అన్నది ఆ సైకలాజికల్ అడ్వాంటేజ్ అయితే 101% ఉంది. ప్లస్ దే హ్యావ్ వెరీ గుడ్ బ్యాటర్స్. సో దాని కారణంగా ఏంటంటే రాకేష్ చెప్పినట్టు మనం 200 to 220 రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇఫ్ దే ఆర్ బ్యాటింగ్ ఫస్ట్, అండ్ మోర్ దెన్ 220+ వీ కెన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం భువీ లాంటి బౌలరు, యాజిల్వుడ్ లాంటి బౌలరు వాళ్ళకు ఉన్నారు కనుక అండ్ ఈరన్ దేర్ చిప్పింగ్ చేయడానికి కృణాల్ పాండ్యా హెల్ప్ అవుతున్నాడు కనుక బోత్ ద వేస్ బ్యాటింగ్ వైజ్ యాజ్ వెల్ యాజ్ బౌలింగ్ సైడ్ నుంచి చూస్తే ఆర్సీబీ కొంచెం స్ట్రాంగ్ గానే ఉందనుకోవచ్చు మనం. బట్ అట్ ద సేమ్ టైం జీటీని మనం ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయడానికి లేదంటే, ఎందుకంటే మీరు అన్నట్టు ఆర్ఆర్ వచ్చుంటే దే వుడ్ హావ్ బీన్ డిఫరెంట్ సెనారియో. వేరియస్ జీటీ వచ్చింది కనుక జీటీకి ఒకటి హోమ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం గిల్ కి ఇదే అహ్మదాబాద్ స్టేడియంలో చాలా నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎక్కువ ఆడిన మ్యాచెస్ సందర్భాలు ఉన్నాయి కనుక ఇది దట్ ఈస్ నాట్ దాట్ ఈజీ ఫర్ ఆర్సీబీ. అండ్ అట్ ద సేమ్ టైం జీటీ ఒకవేళ బ్యాటింగ్ చేసి ఓపెనర్స్ ని త్వరగానే కోల్పోతే మాత్రం ఐ థింక్ ఇట్స్ అ కేక్ వే ఫర్ ఆర్సీబీ అండి. ఇంట్రెస్టింగ్. సో లెట్ మీ గో టు సుధీర్ గారు ఆన్ దిస్. సుధీర్ గారు, జీటీ గురించి మాట్లాడుకుంటే అంటే చూడడానికి బాహుబలి టీంలో 11 మంది కనిపిస్తున్నారు. రషీద్ ఖాన్ లాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్, కీ ప్లేయర్స్, మంచి ఫామ్లో ఉండే ప్లేయర్స్ కనిపిస్తూ ఉన్నారు. బట్ ఎక్కడ జీటీ ఫెయిల్ అవుతోంది ఇంతవరకు? ఎక్కడ అంటే సక్సెస్ అవడానికి కారణం అందాల మీరు అన్నట్టుగా అండ్ రాకేష్ అన్నట్టుగా, త్రినాథ్ గారు అన్నట్టుగా ఓపెనర్స్ అండ్ ఒక ఇద్దరు బౌలర్స్. బట్ మిగిలిన వాళ్ళంతా కూడా కాంట్రిబ్యూషన్ లేకపోతే కష్టం. సో ఇక్కడ ఎందుకు ఆ తడబాటు ఉంది జీటీలు అనుకుంటే మీ విశ్లేషణ ఎలా ఉండబోతుంది? ఐ థింక్ రాషిద్ ఖాన్ యొక్క కంట్రిబ్యూషన్ ఈ సీజన్ లో కూడా అంత పెద్ద ఎఫెక్టివ్ గా కనబడలేదు. మ్యాచెస్ లోనే టైట్ బౌలింగ్ చేశాడు. ఇట్స్ బిన్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. వరల్డ్ కప్ లో కూడా చాలా రన్స్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కనబడలేదు. ఈవెన్ బ్యాట్ తోటి కూడా అంత రాణించడం లేదు అతను. సో అందుకని వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏమైపోయిందంటే, వాళ్ళు చేసిన వాళ్ళు కంటిన్యూస్గా ఎందుకు ఆడిస్తున్నారంటే ఫిలిప్స్ని కాదనుకుంటా అతడు బౌలర్గా అయితే ఉపయోగపడుతున్నాడు. అంటే రాషిద్కు చూడండి ఓవర్స్ కూడా 2-3 ఇస్తున్నాడు. కోట మీరు ప్రతిసారి కూడా రాషిద్ ఖాన్ పవర్ ప్లే తర్వాత తీసుకొచ్చేది ఏ క్యాప్టెన్ అయినా కానీ. మీరు సన్ రైజర్స్ ఆడుతున్నప్పుడు అట్లాగే చూసేది, తర్వాత గుజరాత్కు స్టార్టింగ్లో వికెట్ తీస్తున్నప్పుడు అట్లాగే చూసేది. పవర్ ప్లే తర్వాత వరుసగా 3 overs వేసేది, తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 16-17 ఓవర్లు. ఇప్పుడు అసలు యాక్చువల్గా అతనికి బౌలింగే ఇవ్వట్లేదు. మొన్న లాస్ట్ ఓవర్లు ఇవ్వడం అనేది కూడా విచిత్రంగానే కనబడింది. ఎందుకంటే గుజరాత్ గెలిచింది కనుక పర్వాలేదు, కానీ ఆ 27 రన్స్ అనేవి అతను ఇచ్చినవి చాలా వైటల్ గా కూడా ప్రూవ్ అంటే డేంజరస్ లాస్ట్ మూమెంట్ లో, అబ్సల్యూట్లీ లాస్ట్ మూమెంట్ లో. సో రాషిద్ ఖాన్ కాంట్రిబ్యూషన్ విత్ ద బాల్ అయితే అంత అది కాదు, బట్ ఈజ్ అ మ్యాచ్ విన్నర్. యు నెవర్ నో. ఒకసారి అతనికి బిట్ ఆఫ్ మొమెంటం దొరికింది, రిథమ్ దొరికింది, మంచి బిట్ ఆఫ్ టర్న్ ఉంది, లేకుంటే వికెట్ స్లోగా ఉంది అంటే ఈ కెన్ డెఫినెట్లీ బి వెరీ వెరీ ఎఫెక్టివ్ అండి, డౌటే లేదు అందులో. కంపారిజన్ లో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మనకి మన కప్పు కొట్టినప్పుడు అభిషేక్ శర్మ ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు